వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక కుంభకోణం జరిగిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇసుక కుంభకోణానికి సంబంధించి తన వద్ద వివరాలు ఉన్నాయన్నారు. తనను సిట్ విచారణకు పిలిస్తే వాస్తవాలు వివరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ద్వారా వైసీపీ నాయకులు వేల కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే వసంత మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయారని లెక్క కట్టి మరీ జగన్ పరామర్శించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం తాగి మరణించిన వారిని కూడా జగన్ పరామర్శించి ఆర్థిక సాయం చేయాలని ఎమ్మెల్యే వసంత డిమాండ్ చేశారు. ఇసుక కుంభకోణం ఉంది, దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు. దానికి సంబంధించిన అధికారులు సిట్టు కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వటానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్ని ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా, ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో మీ అక్రమ కల్తీ మద్యం తాగినందువల్ల వేలాది మంది చనిపోయారు. ఆయనకి ఇప్పుడు ఈ 5 ఏళ్లు పని లేదు, పాట లేదు. వాళ్ళందరిని కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజున చెల్లించారు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు సంభవించినాయి.